హాయ్ ఫ్రెండ్స్, చంద్రుడిపై ఏదైనా వస్తువు పడితే అది ఒక భారీ గంటలాగా గంటల తరబడి మోగుతుందని మీకు తెలుసా? ఇది ఇప్పుడు జరిగిన ఆవిష్కరణ కాదు. 50 ఏళ్ల క్రితమే నాసా చేపట్టిన అపోలో 12 మిషన్ సమయంలో ఈ వింతైన ప్రక్రియను గుర్తించారు. ఈ ప్రత్యేక కథనంలో ఆనాటి అపోలో మిస్టరీని, అలాగే రాబోయే ఆర్టెమిస్ 2 మిషన్ ముందున్న సవాళ్ల గురించి తెలుసుకుందాం. నవంబర్ 20, 1969న అపోలో 12 వ్యోమగాములు తమ లూనార్ మాడ్యూల్ని ఉద్దేశపూర్వకంగా చంద్రునిపై ఢీకొట్టారు. అప్పుడు అక్కడున్న సిస్మోమీటర్లు చంద్రుడు దాదాపు గంట పాటు నిరంతరాయంగా ప్రకంపించినట్లు రికార్డ్ చేశాయి. ఇది భూమిపై ఎన్నడూ జరగని ఒక వింతైన పరిణామం కావడంతో శాస్త్రవేత్తలు అప్పట్లో షాక్ అయ్యారు. భూమిపైన నీరు, తేమ ఉండటం వల్ల ప్రకంపనల శక్తి త్వరగా పీల్చుకోబడుతుంది. కానీ చంద్రుడు చాలా పొడిగా, గట్టిగా ఉండటం వల్ల ఏదైనా వస్తువు ఢీకొన్నప్పుడు ఆ ప్రకంపనలు చాలాసేపటి వరకు అటూ ఇటూ ప్రతిధ్వనిస్తూనే ఉంటాయి. చంద్రుడి ఉపరితలంపై ఉండే రెగోలిత్ పొర కూడా ఈ రింగింగ్కి ఒక ప్రధాన కారణం. ఆర్టెమిస్ 1 విజయవంతం తర్వాత నాసా ఆర్టెమిస్ 2 మిషన్పై దృష్టి సారించింది. 2026లోనే 4 వ్యోమగాముల్ని చంద్రుని చుట్టూ తిప్పి తీసుకొచ్చేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. ఈ మిషన్ చంద్రునిపై మానవ నివాస స్థాపనకు కీలకమైన ముందడుగ్గా పరిగణించబడుతోంది. ఇక ఆ తదుపరి ఆర్టెమిస్ 3 మిషన్ ద్వారా వ్యోమగాములు నేరుగా చంద్రునిపైన అడుగుపెట్టనున్నారు. చంద్రుడు గంటలా మోగడం అనేది కేవలం ఒక వింత మాత్రమే కాదు. అక్కడ మనుషులు నివసించే స్థావరాల్ని నిర్మించేటప్పుడు ఇది ఒక పెద్ద సవాల్. చంద్రుడిపై వచ్చే చిన్నపాటి ప్రకంపనలు కూడా ఎక్కువ సమయం ఉండడం వల్ల అక్కడ నిర్మించే కట్టడాలు అత్యంత దృఢంగా ఉండాలని పరిశోధకులు వివరిస్తున్నారు. ఆర్టెమిస్ మిషన్లో ఈ భద్రతా ప్రమాణాలే అత్యంత కీలకం. ఈ పాత అపోలో డేటానే ఇప్పుడు ఆర్టెమిస్ శాస్త్రవేత్తలకు గైడ్ లాగా పనిచేస్తోంది. చంద్రుడి లోపలి భాగం ఎంత కఠినంగా ఉందో అర్థం చేసుకోవడానికి ఆనాటి సిస్మోమీటర్ రీడింగ్స్ ఇప్పటికీ ఉపయోగపడుతున్నాయి. చంద్రుడి అడుగున ఉండే నీటి నిల్వల్ని గుర్తించడానికి ఈ ప్రకంపనల డేటానే ప్రధాన ఆధారం కాబోతోంది. చంద్రుడి అంతరాల్లోని ఈ అంతుచిక్కని ప్రకంపనలు దశాబ్దాల క్రితం మొదలైన పరిశోధనలు నేటికి మనల్ని ఎలా విస్మయానికి గురిచేస్తున్నాయో గుర్తు చేస్తున్నాయి. ఈ స్పెషల్ ఫీచర్పై మీ అభిప్రాయాల్ని కమెంట్స్లో తెలియజేయండి. ఇలాంటి కథనాల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.